డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లాలోని కావలిపట్నంలోని 10వ వార్డు మున్సిపల్ స్కూల్లోని పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఇక ఆర్టీఓ ఎలిసా, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, వైద్య సిబ్బంది, పార్టీ నాయకులతో కలిసి 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టారు. ఒక్కో చిన్నారి కూడా మిస్ కాకుండా అంటూ ప్రజలకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇబ్బందుల పాలు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనలతో ప్రతి సంవత్సరం కూడా పుట్టిన బిడ్డ మొదలుకొని 5 సంవత్సరాల వయసు వచ్చేటువంటి పిల్లలందరికీ కూడా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం, వారందరికీ కూడా డ్రాప్స్ రూపంలో నోట్లో 2 డ్రాపులు చొప్పున వారి నోట్లో వేయటం. ఈ సందర్భంలో ఈ పోలియో చుక్కల వల్ల భవిష్యత్తులో ఏ రోజు కూడా అంగవైకల్యం ఏర్పడకుండా ఉండటానికి దోహదపడ. విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రభుత్వ కొండపల్లి శ్రీనివాస్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిస్తూ ఇక 5 సంవత్సరాలలోపు వయసు గల ప్రతి ఒక్క చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలోని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు గంట్యాట శ్రీదేవి మరియు ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. కూడా 0 నుంచి 5 ఇయర్స్ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా పోలియో డ్రాప్స్ చేయడం జరుగుతుంది. మరి ఈ డ్రాప్స్ ఖచ్చితంగా ప్రతి పిల్లలకి కూడా ప్రతి పిల్లలకి కూడా ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా 5 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ డ్రాప్స్ వేసుకోవాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు, ప్రపంచం అంతా కూడా ఈ పోలియో మీద అనేక సంవత్సరాలుగా ఫైట్ చేయడం జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో నిర్మూలించుకోగలిగాము, కానీ అక్కడక్కడ పాకిస్తాన్లోని, ఆఫ్ఘనిస్తాన్లో ఇంకా పోలియో తాలూకా ప్రెజెన్స్ ఉంది. కాబట్టి కంప్లీట్గా ఎరాడికేట్ చేసినంత వరకు కూడా మన పోలియో డ్రాప్స్ వేసుకోవాలి. సో అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గ్రామంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అలాగే ప్రపంచం అంతా కూడా, భారతదేశం ప్రపంచం అంతా కూడా పోలియో డ్రాప్స్ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. మరి మన గజపతినగర్ హాస్పిటల్లో కూడా ప్రత్యేకించి నేను ఇక్కడున్న డాక్టర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ హాస్పిటల్లో అనేక ఉత్తమమైనటువంటి సర్వీసెస్ ప్రజానికి అందించడం జరుగుతుంది. విజయనగరం జిల్లాలోని రాజ్యంలోని మాజీ మంత్రి ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలోని ప్రజా దర్బార్ కార్యకర్త అధినేత కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కారానికి హామీ ఇచ్చారు. అనంతరం 7 లబ్ధిదారులకు 3.83 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసి పేదలకు ఈ పథకం అండగా నిలుస్తుందని తెలిపారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులతోనే సమీక్ష నిర్వహించి నియోజకవర్గంలోని విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లేకుండా మీ తిరగండి చెప్పి వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అందుకు ముందుగా మీ అందరి తరఫున వారికి ప్రత్యేకమైన అభివృద్ధి తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాయకుడు ఆలోచన ఎలా ఉండదు, ప్రజలకు మేలు జరగాలి, నేను ముఖ్యంగా నాతో పాటు ఉండాలని కాకుండా ప్రజలకు మేలు జరిగిన వ్యక్తి వారు చాలా ఈ 2 సంవత్సరాలు నేను చూశాను, గమనించాను. ఎప్పుడు కూడా వెళ్ళి ఆఫీస్ ఉంటుందండి, పబ్లిక్ ఉంటారు, మీరు నాతో అక్కడ ఎప్పుడు నిరంతరం 24 గంటలపై 24 గంటలపై చేయడం ఉంటాడు. వాళ్ళ నాయకులు కూడా ఉంటారు, చేయమని చెప్తున్నారు. అయితే 7 నియోజకవర్గాలు కూడా మన టూర్స్ ఉన్నాయి. ముఖ్యంగా నిత్యాల కాన్స్టిట్యూన్స్ కూడా పార్టీ యాక్టివ్స్ కూడా నాకు అభ్యర్థం జరిగింది. నా ప్రోగ్రాం అలాగే పార్లమెంట్ సెషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అసెంబ్లీ సెషన్ కంటే పార్లమెంట్ సెషన్స్ కూడా డేస్ ఎక్కువ. సో 180 రోజులు దాదాపు ఏడాది అవి ఉంటాయి. మళ్ళీ కమిటీ మీటింగ్స్ ఉంటాయి, మళ్ళీ పార్టీ ప్రోగ్రెస్ అంటే ఇప్పటి అటు వెళ్ళాలి. ఇవన్నీ ఉన్నాయి. ఏదైనప్పుడు కూడా బాధ్యత ఏంటంటే వారు చెప్పినట్లుగా మనం
వీలు చూసుకొని మన తిరగవలసిన బాధ్యత నా పైన ఉంది. ఖచ్చితంగా వాళ్ళు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరం మండలంలోని పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా సంబంధిత మెడికల్ ఆఫీసర్ మరియు డాక్టర్ నాగలక్ష్మి ఉదయం 9 గంటల నుంచి దాటిన విధులకు హాజరు కాకపోవడంపై స్థానిక ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. లింగంపర్తి మాజీ సొసైటీ చైర్మన్ మరియు వైస్ ఎంపీపీ చిక్కల రాజ్యలక్ష్మి మరియు లక్ష్మణరావు, భద్రవరం ఎంపీటీసీ కుప్పుల బాబ్జీ వివరణ కోరుతూ ప్రజా ఆరోగ్యానికి సంబంధిత కార్యక్రమాల్లోనే నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారిపై సంబంధిత ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తీసుకుని ఈ పోలియో చుక్కలు ఏర్పాటు చేయడం జరిగినది. అంతకన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కోట్లు వెచ్చించినప్పటికీ కూడా దీన్ని తూతూ మంత్రంగా ఇక్కడున్న పరిధిలో లోకల్ లెవెల్తోనే చేయించడం జరుగుతుంది తప్ప దీని మీద ఉన్నతాధికారులు చర్య తీసుకుని దీన్ని ఎలా చేస్తున్నారు, ఏ విధంగా పిల్లల్ని తీసుకొని పోలియో చుక్కలు వేస్తున్నారు అని చర్య తీసుకోకుండా దీన్ని నిర్లక్ష్యరహితంగా ప్రవర్తించడం జరుగుతుందండి. అందరికీ నమస్కారం. మాది లింగంపర్తి గ్రామం, ఏలేశ్వరం మండలంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి లింగంపర్తి గ్రామం. ఈరోజు మా కూటమి ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి చిన్నపిల్లల ఆరోగ్యం కోసం ఈ పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని నాయకులుగా మాకు పార్టీ ఆఫీస్ నుంచి కూడా నెల రోజుల నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి, పిల్లల ఆరోగ్యం పట్ల ఈ కార్యక్రమాన్ని పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఉదయాన్ని తెల్లవారుగానే 7:30 నుంచి కూడా ప్రతి సెంటర్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని చెప్పేసి ఆదేశించడం, ఆదేశాల మేరకు మేము ప్రజాప్రతినిధులుగా మా లింగంపర్తి గ్రామంలో 4 చోట్ల ఈ పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఆవిడపై తగిన చర్యలు మరి తీసుకోవాల్సిందిగా పై మెడికల్ ఆఫీసర్లందరినీ కూడా మేము ప్రజాప్రతినిధులుగా కోరడం జరుగుతుంది. ఇక మీదట ఎక్కడా కూడా పిల్లల ఆరోగ్యం అన్నది చాలా భవిష్యత్తు. ఎందుకంటే పల్స్ పోలియో రేపు పోలియో కానీ ఇది కానీ రాకుండా పిల్లలకి ఎంతో సమగ్రంగా జరిగేటటువంటి ఈ కార్యక్రమాన్ని ఆవిడ ఇంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం అన్నది. కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని దొడ్డనకేరి ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాన్ని జనసేన పార్టీ బృందం పరిశీలించింది. ఇక పాఠశాల స్థలాన్ని అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందన్న ఆరోపణలపై మండల అధ్యక్షుడు తహేరు వల్లి స్పందిస్తూ ఆరోపణలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ స్వయంగా స్థలాన్ని పరిశీలించి అక్రమ కట్టడాలు తొలగించి ప్రహారీ గోడ నిర్మించాలని జనసేన నాయకులు కోరారు. రోజుల క్రితం నుండి పత్రికలకు ప్రచురించడం జరుగుతుంది. మరి ఇది అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగి ఉందా లేదా అనేటువంటిది ఆదోని మండలం దొడ్డనకేరి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల యందు పరిశీలన చేయడానికి జనసేన బృందం ఈరోజు పరిశీలన చేయడం జరిగింది. ఏదైతే అక్రమ రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నట్లు పత్రికల్లో ప్రచురించడం జరిగిందో ఆ డాక్యుమెంట్ నెంబర్లతో సహా, సర్వే నెంబర్తో సహా చేసినటువంటి వ్యక్తుల పేర్లు కూడా ప్రచురించడం అనేటువంటిది జరిగింది. మరి ప్రభుత్వానికి సంబంధిత అధికారులకు జనసేన పార్టీ తరఫున సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది పైన కూడా చర్యలు తీసుకోవాలి, అక్రమంగా జరిగి ఉంటే దీనిపైన కూడా వాళ్ళ అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దరఖాస్తు చేశారో వాళ్ళపైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎక్కడ కూడా జనసేన పార్టీ అక్రమ రిజిస్ట్రేషన్లు కానీ ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలని ఆక్రమంగా చేసుకున్న వాటిపైన ఖచ్చితంగా జనసేన పార్టీ ఉపేక్షించేటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే అక్రమం చేసిన వాళ్ళపైన ప్రభుత్వం కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. జనసేన పార్టీ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళకి కానీ అక్రమంగా భూ కబ్జా చేస్తున్నటువంటి వారిపైన కూడా వ్యతిరేకంగానే జనసేన పార్టీ ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు తాహేరోలి, జనసేన పార్టీ ఆదోని మండల అధ్యక్షుడు. కాకినాడ జిల్లా తూని నియోజకవర్గంలోని కోటనందూరు మండలం లక్ష్మీదేవిపేటలోని ఎమ్మెల్యే యానమల్ల దివ్య ప్రజా దర్బార్ కార్యక్రమంలోని పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పేద మధ్యతరగతి ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని, పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవలందిస్తున్నామని చెప్పారు. ఇక గ్రామీణ అభివృద్ధి గత 2 ఏళ్లలోనే 30 లక్షలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలోని టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిర్వహించవలసిందిగా వారి ఆదేశాల మేరకు ఇవాళ మన నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇవాళ మన ఎల్డీపేటలో ప్రజా దర్బార్ అనేది నిర్వహించుకున్నాం. ఈ ప్రజా దర్బార్ యొక్క ముఖ్య కారణం ఏంటంటే
ప్రజల దగ్గర ఏమన్నా వినతి పత్రాలు కానీ ఏమన్నా ఉంటే, ఏమన్నా సాల్వ్ అయ్యేటి కరెంట్ పోల్స్ కానివ్వండి, ఇలాంటి ఏమన్నా రెవెన్యూ సమస్యలు కానివ్వండి, కొత్త పెన్షన్లు కానివ్వండి, కొత్త ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇలాంటి ప్రజల అవసరాలు ఏవైతే అక్కడక్కడే మీరు ఊరికే ఆఫీసుల చుట్టూతా తిరగకుండా అక్కడే సాల్వ్ అయ్యే విధంగా కూడా ఇవాళ అధికారులందరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టి సాల్వ్ చేయడం జరుగుతుంది. ప్రతి పేదవాడు అర్హుడైతే వారికి పెన్షన్ అందాల్సిందే, వాళ్ళకి ఇళ్ల స్థలం రావాల్సిందే. కాబట్టి మన నాయకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు తప్పకుండా మీకు పెట్టిస్తారు. ఈ స్థలం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఎక్కువ అర్జీలు వచ్చినాయి నాకు ఇక్కడ పెన్షన్లకు సంబంధించి. కాబట్టి మీరందరూ కూడా మా కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉంచుకోండి, ఆదరణ చూపించండి. తప్పకుండా మీ అందరికీ కూడా మీ బాగోగులు కానీ అన్ని కూడా మేము ఇక్కడ చూడడానికి ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెంలోని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, జిల్లాలోని 5 ఏళ్ల పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈ కార్యక్రమంలోని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆశా అంగన్వాడీ సిబ్బంది మరియు గ్రామ ప్రముఖులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పోలియో ఆదివారం. అంటే మనం 5 సంవత్సరాల లోపల పిల్లలందరికీ కూడా పోలియో వ్యాధిని పడకుండా ముందస్తుగా వ్యాధి నివారణలో భాగంగా పోలియో డ్రాప్స్ని, పల్స్ పోలియో చుక్కల్ని మనం ప్రతి పిల్లలకి వేయడం జరుగుతూ ఉంటుంది. జిల్లాలో 17,94,767 మంది పిల్లలకి, జనాభాలో 1,56,477 మంది పిల్లలకి ఇది మనం పోలియో చుక్కలు అందించడం జరుగుతుంది. దీన్ని సాధించాలని చెప్పేసి పోలియో రహిత సమాజ స్థాపనలో మీరు మీ సహకారాలు పూర్తిగా కోరుకుంటూ, దీనివల్ల సక్రమంగా పుట్టినా కానీ పొరపాటున ఆ వ్యాధి సోకకూడదు అనేటువంటి దానికోసమే ప్రభుత్వం చేస్తుంది. చాలా వరకు దీన్ని నిర్మూలించగలిగాం మనం. ఇది పోలియోని నిర్మూలించుకుంటూ భవిష్యత్తులో ఇలాంటివి రాకూడదనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇంకోటి డ్రాప్స్ని, పల్స్ పోలియో చుక్కల్ని మనం ప్రతి పిల్లలకి వేయడం జరుగుతూ ఉంటుంది. జిల్లాలో మార్కాపురం జిల్లా తార్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయ సునీత కలిసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియో నుంచి చిన్నారులకు రక్షించేందుకు ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. జిల్లాలోని సుమారుగా 1.5 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలోని వైద్య శాఖ అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మా ప్రజాప్రతినిధులందరం కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ కావడం జరిగింది. ఈరోజు మార్కాపురం జిల్లా వ్యాప్తంగా 1,08,000 పైచిలకు పిల్లలకు పోలియో డ్రాప్స్ అనేవి అందించడం జరుగుతూ ఉంది. ఇది ప్రభుత్వం చేపట్టినటువంటి మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో పిల్లలకు ఎటువంటి జబ్బులు కానీ ఇలాంటి ఎటువంటి అంగవైకల్యాలు కానీ రాకుండా ముందు జాగ్రత్తగా తీసుకుంటున్నటువంటి పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. వెనుకబడ్డ ఈ మార్కాపురం జిల్లాలో అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండాలని, అందరూ కూడా మంచిగా మన జిల్లా అభివృద్ధి కోసం పాటుపడాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పార్టీ శ్రేణుల్ని, ఎన్డీఏ కూటమి నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఏ గ్రామంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరికీ ప్రజలకు చేరువే విధంగా చేయవలసిందిగా బాధ్యతగా తీసుకు. బాపట్ల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్లోని రాత్రి వేళల్లోని కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత వెయిటింగ్ హాల్ మూసివేయడంతో మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఆరు బయట వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. త్రాగునీటి, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, లైటింగ్ వంటి మౌలిక వసతులు కల్పించి జిల్లా కేంద్రానికి తగిన స్థాయిలోని బస్టాండ్ను ఆధునీకరించాలని ప్రజలు, ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాత సింగరాయకొండలో నిర్వహించిన ఎడ్ల పందాలను మంత్రి డొల్ల బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. ఇక ఒంగోలు జాతి ఎద్దుల వైభవం, బలం ప్రపంచానికి చాటి చెప్పే ఇటువంటి పోటీలు అభినందనీయమని పేర్కొంటూ రైతులు పశు సంపదను సంరక్షించి ఒంగోలు జాతిని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. శ్రీకృష్ణ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలోని జరిగిన ఈ పోటీలో రైతులు, గ్రామస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలోని చెంచుల కాలనీలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలోని ఇక ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలోని అంగన్వాడీ సిబ్బంది, ఆయాలు పాల్గొన్నారు. అందరూ కూడా పల్స్ పోలియో యొక్క డ్రాప్స్ వేసి వారికి ఏ విధమైనటువంటి ఫీచర్లు, ఏ రకమైనటువంటి ప్రమాదాలు, వ్యాధులు రాకుండా ఉండాలి, నివారించాలి అనే అటువంటి ఆలోచనతో మరి మన భారతదేశం ప్రవేశపెట్టినటువంటి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో మరి చెంచుల కాలనీలు ఈ యొక్క సెంటర్లో ఈ రోజున ఇప్పుడు వరకు ఒక 100 మందికి ఈ యొక్క డ్రాప్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి, మన ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా వినియోగించుకోవాలి. ఎందుకంటే ఇది పిల్లల యొక్క భవిష్యత్తు కోసం, వారి యొక్క ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంతో ఆదర్శ. విశాఖ జిల్లా గాజువాక పరిధిలోని ఆగనంపూడి 85వ వార్డు మండల కాలనీలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇక కడవల శ్రీ లీలావతి, ఆమె కుమారుడు శ్రీను సొంత నిధులతో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలోని 85వ వార్డు టీడీపీ అధ్యక్షుడు కర్రి దాసేంద్ర, మాజీ కార్పొరేటర్ ఇల్లపు ప్రసాద్ మరియు క్లస్టర్ ఇన్ఛార్జి కర్రి అప్పలరాజు, వార్డు నాయకులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సెక్టర్ 1 పెనమడక గ్రామానికి సంబంధించి కడవల శ్రీను వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఇక్కడ షిరిడి సాయిబాబా గారి ఆలయం నిర్మాణం జరుగుతున్నది. మరి ఇందులో భాగంగా మేమందరం ఈరోజు ఇది యొక్క పూజా కార్యక్రమంలో మరి పాల్గొని మరి స్లాబ్ నిర్మాణం జరుగుతుంది. మరి అందరి సహకారంతో తొందరగా ఈ ఆలయం పూర్తవ్వాలని, మరి ప్రజలందరికీ ఆ సాయిబాబా గారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నన్ను ఇటువంటి మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన పెనమడక గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు. కాకినాడ జిల్లా కాజులూరు మండలంలోని దుగ్గుదూరు గ్రామంలోని బజ్జీలు తిన్న సుమారు 90 మంది వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితోని అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఆసుపత్రిలోని బెడ్ల కొరత ఏర్పడింది. ఘటనపై అధికారులు స్పందించి వైద్య సేవలను పర్యవేక్షించగా బాధ్యులపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రవీణ్ కుమార్ అని
నిన్న శుక్రవారం సాయంత్రం సెంటర్లో బజ్జీలు తిన్నాను. నిన్న ఆఫ్టర్నూన్ వచ్చి సెలైన్ పెట్టించుకున్నాను. అక్కడి నుంచి తగ్గలేదు. నైట్ అంతా మళ్ళీ మార్నింగ్ 10కి వచ్చి మళ్ళీ ఇప్పుడు సెలైన్ పెట్టించుకున్నాను. అసలు బజ్జీలు తిన్నారండి. శుక్రవారం నైట్ పొద్దుటికి విరచనలో వాంతులు జ్వరం. నలుగురండి. ఈ బాబుకండి, ఆ బాబు ఇంకా 2 సెలైన్లు ఎక్కించుకుంటున్నారండి. లోపల మా కుటుంబం లక్ష్మీరావు అండి, గునిపే లక్ష్మీరావు. కాకినాడ జిల్లా కోటనందూరు మండల పర్యటనలోని ఎమ్మెల్యే యానమల్ల దివ్య గుండె శస్త్రచికిత్స చేయించుకున్న టీడీపీ సీనియర్ నాయకుడు పల్లి నాగేశ్వరరావును పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం కోటనందూరు కస్తూర్బా విద్యాలయంలోని 6, 7వ తరగతి బాలికలకు కూడా హాస్టల్ ప్రవేశాలు కల్పించాలని డాక్టర్ వెలగ వెంకటకృష్ణారావు అందజేసిన వినతి పత్రాన్ని స్వీకరించి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెదక్ జిల్లా చేగుంటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం 26వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల ఉత్సవాల్లో భాగంగా స్థానిక హనుమాన్ దేవాలయం నుంచి 108 కళాలతోటి పాటు అమ్మవారి విగ్రహానికి భారీ శోభయాత్రగా దేవాలయాన్ని తీసుకువచ్చి ప్రత్యేక అభిషేకాలు, మహాపూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలోని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు నాగేష్, కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రతినిధి రాజు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.